సుదీర్ఘకాలం పాటు పశ్చిమ బెంగాల్ని పరిపాలించినటువంటి 2 పార్టీలు ఇప్పుడు 3వ 4వ స్థానానికి వెళ్ళిపోయి ఆ ఇద్దరూ కలిసి ఒక సభ ఏర్పాటు చేశారు. భారీ బహిరంగ సభ బెంగాల్. కమ్యూనిస్టులు, కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టినటువంటి కమ్యూనిస్టులు, ఆ కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని గద్దెదించాలని తపన పడినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈ ఇద్దరూ కలిసి వీళ్ళిద్దరూ ఈవేళ రోజున కలవడానికి కారణమైనటువంటి మమతా బెనర్జీ, కాంగ్రెస్ నుండి బయటికి వెళ్ళినటువంటి మమతా బెనర్జీ. ఇప్పుడు ఆ మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి అనేది అయితే ఇప్పుడు ఆ మమతతోనే కలయిక కోసం ప్రయత్నిస్తున్నారు అన్నటువంటి సందేహం నిన్న తావిచ్చింది. ఎందుకంటే వాస్తవంగా వేలాది మంది అటెండ్ అయ్యారు, నో డౌట్. అందులో నిన్న జరిగినటువంటి సభకి కమ్యూనిస్టుల ఇన్ఫ్లుయెన్స్ హైలీ కనబడుతోంది. పబ్లిక్ గ్యాదరింగ్లో వాళ్ళు సిద్ధహస్తులు, మొత్తం జనాల్ని బాగానే మొబిలైజ్ చేయగలిగారు. కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగానే మొబిలైజ్ చేసింది. ఎన్నికల ప్రకటన తర్వాత తొలి సభ అనుకోవచ్చు అది. అంత భారీ సభకి వేలాది మంది వచ్చినటువంటి సభలో మమతా బెనర్జీ, భారతీయ జనతా పార్టీ కలిసిపోతారు రేపు పొద్దున కనుక హంగ్ వస్తే, కాబట్టి మాకు ఓటేయండి అనేటువంటిది. ఇక్కడే విషయం ఏంటంటే మమత మీద వ్యతిరేకత ఏం వ్యక్తం చేయాలి. మమత అరాచక పాలన, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మమత ప్రభుత్వం మీద తీవ్రంగా కొట్లాడుతోంది, పోరాడుతోంది, తప్పుపడుతోంది. అదే వీళ్ళు వచ్చేటప్పటికి మమత బీజేపీతో కలుస్తుంది అనేటువంటి ఒక అనుమానాన్ని జనంలో నాటే ప్రయత్నం చేయడమే కానీ వాస్తవంగా మమత ఏమి బీజేపీతో కలుస్తుందా? కేంద్రంలో కాంగ్రెస్తోనే కలిసి ఉంది, ఆ కాంగ్రెస్తో కమ్యూనిస్టులే కలిసి ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి మమతని బీజేపీకి అంటగట్టడం, తద్వారా ఏంటంటే వాళ్ళకంటూ కొన్ని ఓట్లు పడతాయి. దాంతో రేపొద్దున మమతా బెనర్జీతో కలిసి రేపొద్దున మమత కనుక సంఖ్య తగ్గితే బీజేపీతో అయితే కమ్యూనిస్టులు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయరు కదా, బీజేపీతో అయితే కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయదు కదా. అప్పుడు ఎవరితో కలుస్తారు? వీళ్ళు మమతతోనే కలుస్తారు. వీళ్ళు కలవబోయేటువంటి పార్టీని అటు వాళ్ళకంటగట్టడం అనేటువంటిది అందులో ఉన్నటువంటి స్పెషాలిటీ. బట్ దేశంలో ప్రజలు అన్నీ చూస్తూనే ఉండాలి, తప్పదు పాపం.